హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడం కోసం నిన్న నుంచి రైతుల భూములను సర్వే చేయడం ప్రారంభించింది. పంచాయతీరాజ్, మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు అంటే ఫీల్డ్ అసిస్టెంట్, విలేజ్ అసిస్టెంట్, జీపీఎస్ స్పెషలిస్ట్, ఆర్ఈఏ, ఏఈఓలు పాల్గొనున్నారు. ఈ సర్వే జరుగుతున్న సమయంలో ఏం ధ్రువపత్రాలు చూపించాలి మరియు మనం ఉండాలా వద్దా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలక్షన్ హామీ అయిన రైతు భరోసా 12,000 రూపాయలను నేరుగా డీబీటీ ప్రక్రియ ద్వారా రైతుల ఖాతాలో జమ చేయనుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు పథకం ద్వారా చాలా మటుకు నిధులను దుర్వినియోగం జరిగిందని, ఇప్పుడు అలా జరగబోదని చెప్పారు. దీనికోసం సాగుకు యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా ఇస్తామని అన్నారు. సాగు భూమి వివరాలను తెలుసుకోవడం కోసం శాటిలైట్ డేటా సెంటర్ల నుండి డేటాను తెప్పించుకున్నామని 3 బృందాలుగా అధికారులు వెళ్లి 10 రోజులు ఈ సర్వే చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు 3 టీములుగా విడదీసి ఈ సర్వేను అయితే కొనసాగించనున్నారు. ఈ సర్వేలో భాగంగా రైతుల భూముల యొక్క సర్వే నంబర్ ప్రకారం ఈ సర్వే చేయనున్నారు. ఊర్లోకి వెళ్లిన వెంటనే గ్రామ సభను నిర్వహించి ఆ తర్వాత సర్వే అయితే ప్రారంభించనున్నారు. వీళ్లు వచ్చినప్పుడు రైతులు దగ్గర ఉండి పొలాలు చూపించాలి. సాగుకు యోగ్యం కావు అని అధికారులు అంటే యోగ్యమే అని రైతు అనుకుంటే ఎలా యోగ్యమో అధికారులకు వివరించాలి. అలా వివరించకపోతే రైతులకు అనుకున్నంత మనీ అయితే రాదు. ఈ బృందాల దగ్గర ట్యాబ్స్ లో రైతు భరోసా యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ కి శాటిలైట్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉండడం వల్ల తనిఖీ బృందాలు పొలాల్లోకి వెళ్లి యాప్ ఓపెన్ చేసి భూములను గుర్తిస్తారు. అత్యంత ఖచ్చితమైన పద్ధతిలో ఈ సర్వే జరుగుతుంది కాబట్టి సర్వే చేసిన తర్వాత ఈ తనిఖీ బృందాలు పూర్తి వివరాలను యాప్ లో నమోదు చేస్తాయి. దాంతో రైతు పేరు, ఎన్ని ఎకరాలు, ఎంత మనీ ఇవ్వాలి అనేది లిస్ట్ రెడీ అవుతుంది. ఈ జాబితాను జనవరి 25న ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. 26న ప్రభుత్వం మనీ రిలీజ్ చేస్తుంది. 20వ తారీఖు లోపల ఈ డాటాను జిల్లా కలెక్టర్లు పరిశీలించి వారు జిల్లా ఇన్ఛార్జి మంత్రికి పంపించడం జరుగుతుంది. వారు ఆమోదం తెలిపిన వెంటనే 26వ తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ అధికారులు తనిఖీ సర్వే కోసం వచ్చినప్పుడు సంబంధిత పొలాల రైతు అందుబాటులో లేకపోతే అధికారులు తాము తయారు చేసిన లిస్ట్ ను ప్రకటించక ముందే గ్రామ సభల్లో ఆ జాబితాను ప్రకటిస్తారు. అప్పుడు మిస్ అయిన రైతులు ఆ జాబితాను పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే అధికారులకు చెప్పవచ్చు. అప్పుడు వాళ్ళు పరిశీలించి సమస్యను సరిచేస్తారు. అందువల్ల ఇవాటి నుంచి 3 రోజుల వరకు రైతులు అప్రమత్తంగా ఉండి తమ దగ్గరున్న వ్యవసాయయోగ్యమైన పొలాలను చూపించాలని అధికారులు చెప్తూ ఉన్నారు. మీరు గనుక పొలం దగ్గరికి వెళ్లి మీ పొలాన్ని చూపించకుంటే మీకు డబ్బు వచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి జాగ్రత్తగా దగ్గరే ఉండి మీరు పొలాలను చూపించండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం ఇప్పుడు మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. खत्म. बाय बाय, टाटा, गुड बाय.